కలిసి ప్రయాణం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఏ విధంగా ఉంటుంది? అది మీ కూటమికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మీరు ఏమనుకోవద్దండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, హిట్ పేర్ అని అన్నారు. వీళ్ళు దువ్వాడ మాదిరి గారిని, దివ్యల మాదిరి గారిని దువ్వాడ శ్రీనివాస్ గారు హిట్ పేర్ అని అన్నారండి. హిట్ పేర్ కదండి. ఏపీ తెలంగాణలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా వీళ్ళు చెత్త పేరుని మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము భర్తను వదిలేసి వచ్చింది, ఈయనేమో భార్యను వదిలేసి వచ్చి వీళ్ళిద్దరూ కలిసి పబ్లిక్ గా సహజీవనం చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారన్నది, ప్రజలందరి నుంచి ఎలాంటి చీత్కారాలు ఎదుర్కొన్నారన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. డబ్బు హోదా ఉంటే ఏదో బతికేస్తున్నాము, లేకపోతే సమాజంలో ఏదో మాకు గొప్ప పేరు వచ్చింది అంటే, ఈ మధ్య కొంతమంది చీప్ పబ్లిసిటీకి అలవాటు పడేటువంటి వ్యక్తులు కూడా తప్పులు చేస్తూ కూడా అది పెద్ద గొప్ప విషయంగా, ఏదో సమాజానికి ఉద్ధరించేస్తున్నటువంటి వ్యక్తులుగా చలామణి అవుతూ పెద్దలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారి విషయానికి వస్తే సార్, ఆయన మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటే, ప్రాతిపత్యం గురించి, ఏకపత్ని వ్రతం గురించి, కుటుంబ విలువల గురించి మాట్లాడి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా విమర్శించారన్నది కూడా మేము ఇప్పటికీ మర్చిపోం. ఆయన బీజేపీలోకి వెళ్ళినామండి, ఏ పార్టీలోకి వెళ్ళినా సరే గాని ఆయన వీళ్ళకి మాదిరి గారికి కానీ దువ్వాడ శ్రీనివాస్ గారికి కానీ చీప్ మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారా? మీ పార్టీలోకి వస్తామంటే తీసుకునే అవకాశం ఉందంటారా మీ జనసేనలోకి? సార్ ఒక విషయం చెప్తానండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఎప్పుడు కూడా మేము ఏకరవు పెట్టవలసినటువంటి విషయాలు అయితే ఖచ్చితంగా విమర్శించి తీరుతాం. ఎందుకంటే దివ్యల మాదిరి గారు అంటూ ఉంటారు, ప్రతిసారి ఆవిడకి పబ్లిసిటీ తక్కువ వచ్చింది, ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రి అవ్వలేదా, ఈయన ఎందుకు అవరు అనేసి ఆవిడ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సినిమాల ప్రకారం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, రాజకీయాల్లో మాత్రం నథింగ్, అసలు ఆయన కంప్లీట్ ఫెయిల్ అని కూడా మాట్లాడారు. బతకడానికి పవన్ కళ్యాణ్ గారు పేరు అడ్డు కావాలండి, పబ్లిసిటీ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కావాలి. వీళ్ళు ఏదో రకంగా చలామణి అవడానికి పవన్ కళ్యాణ్ గారు పేరు వాడుకుని బతకడం మనకి అలవాటైపోయింది. తిట్టినప్పుడు ట్రోల్ అయ్యారు, అలాగే పొగున్నప్పుడు ట్రోల్ అయ్యారు. కానీ వీళ్ళకి ఏంటంటే చీప్ పబ్లిసిటీకి అలవాటు పడ్డటువంటి వ్యక్తి. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు రాజకీయ వారసత్వం చూడొచ్చు సార్. దువ్వాడ వాణి గారు ఒక తండ్రి గారి వారసత్వం నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. వాణి గారి గురించి కూడా తెలుసు, ఆమెకి అన్యాయం చేసి ఏ రకంగా ఆయన బయటకు వచ్చారో భార్య బిడ్డలు. కానీ అది మొత్తం సొసైటీ అందరికీ తెలుసు. సొసైటీకి వచ్చి వీళ్ళు ఏం మెసేజ్ ఇచ్చారు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన వాళ్ళు ఏ పార్టీ కన్నా వెళ్తారు, వీళ్ళు అన్నింటికి బరితెగించినటువంటి వ్యక్తులు. రాజకీయ భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించాలి, ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఏ పార్టీలు ఆహ్వానిస్తాయి అన్నది కూడా చూడొచ్చు సార్. గతంలో చూసాం, అంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ వేరు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫేమ్ వేరు, గ్రౌండ్ రియాలిటీలో ఫేమ్ వేరుగా ఉంటది. ఇప్పుడు రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే చిన్న విషయం. ఎవరన్నా ఒక వ్యక్తి మీ పార్టీలోకి ఎవరన్నా ఒక వ్యక్తి మీ పార్టీలోకి రావాలంటే 1కి 1000 సార్లు మీ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంటారు. మీకంటూ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కొన్ని వింగ్స్ ఉన్నాయి మీ పార్టీలో. 1కి 1000 సార్లు ఆలోచిస్తారు. మరి మీ పార్టీ అధినేత మీద లక్కార భాషతో మాట్లాడిన వ్యక్తిని శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని, ఇఫ్ ఇట్ ఈజ్ అవకాశం ఉంటే జాయిన్ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే దువ్వాడ గారికి అంత సీన్ మీ పార్టీలో ఉండదంటారా? దువ్వాడ గారు వచ్చి మా పార్టీలోకి జాయిన్ అవ్వకపోయినా సరే కానీ సోషల్ మీడియా పబ్లిసిటీతో, సోషల్ మీడియా స్ట్రెంత్ తో మా పార్టీలో సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకి ఏముంది, ఏ ఫేమ్ ఉంది, ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారు, ఏ రకంగా ప్రజలకి కనెక్ట్ అయి ఉంటారు, ఎలాంటి వాల్యూస్ తో ఉంటారు అన్న దాని మీద మా సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలకి ఆశయాలకి కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులు, అప్పర్ చెప్పులు వేసుకోవాల్సినటువంటి వ్యక్తులు కూడా పదవులు పొందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీట్లు పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది మాకు. అంటే క్యాష్ బ్యాగులు పట్టుకొని వచ్చేస్తే సీట్లు ఇచ్చేటువంటి వైసీపీ లాగా సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి మా జనసేనలో లేదండి. ఒక అడుగు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గినప్పటికీ కూడా ఎక్కడ ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ తూట్లు పడవన్నటువంటి వ్యక్తులు మాత్రమే సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన రాజకీయంగా కూడా సూట్ కేసులు మార్చిన వాళ్ళకో, లేకపోతే దోపిడీదారులకో, లేకపోతే మైనింగ్లు చేసుకునే వాళ్ళకో మా అధినేత సీట్లు ఇవ్వలేదండి. ఆయన 21 సీట్లు అమ్ముకున్నారని కూడా ఆయన మీద విష ప్రచారం చేశారు.
అమ్ముకునేటువంటి వ్యక్తులైతే సగం సీట్లు తీసుకొని ఆ రోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో సగం సీట్లకి డిమాండ్ చేసి కావలసిన కోట్లకి సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇన్ని మాటలు మాతో మా అధినేత పడి ఉండేవారు కాదు, అలాగే ప్రజల నుంచి కానీ మిగతా క్యాడర్ నుంచి కూడా నాయకుల నుంచి కూడా ఇన్ని మాటలు పడి ఉండేవారు కాదు. వైసీపీ వాళ్ళతో ఇన్ని మాటలు అనిపించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు సార్. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే దువ్వాడ మాధురి గారు దువ్వాడ వాణి గారి వారసత్వం, తండ్రి వారసత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. ఈయనకి రాజకీయంగా అక్కడ ఏం బలం ఉందన్నది తెలియదు. మనం చూసాం సార్ తెలంగాణ ఎన్నికల్లో కూడా బర్రినక్కనే ఒక ఆమె సోషల్ మొత్తం అంతా చూసుకుంటే మొత్తం ఆ అమ్మాయి మొత్తం అంటే అమ్మాయి ఎమ్మెల్యే అయిపోతుంది గ్యారంటీగా. ఇలాంటి అమ్మాయిలు నిజంగా అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ఇలాంటి అమ్మాయి గెలవాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఆమెకు వచ్చిన ఓట్లు ఏంటండి 5,000 ఓట్లు. అంటే దివ్యల మాధురి గారికి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇవాళ ఉన్న ఫేమ్ కూడా అటువంటిదే. డబ్బు హోదా ఉన్నప్పుడు ఎంత మీడియాని కవర్ చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాని కొనొచ్చు. సోషల్ మీడియా అంటే ఇది టాపిక్ కి సంబంధం లేకుండా కూడా మిమ్మల్ని ఒకటి అడగాల్సి వస్తుంది ప్యానల్లో ఉన్న వాళ్ళని. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఓపెన్ చేయంగానే ఎటువంటి వస్తున్నాయో న్యూస్ తెలుసు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి ఏది లేదన్నట్టుగా నాన్ వేషన్ అని అతను ఏదో బండ బూతులు మాట్లాడటాన్ని ఈ రకంగా చూడాల్సి వస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఏ రకంగా చూడాలి, ఈ నాన్ వేషన్ అలాంటి వ్యక్తుల్ని ఏ రకంగా చూడాలంటారు అసలు? నాన్ వేషన్ అలాంటి వ్యక్తులు కావచ్చు సార్, అనసూయ లాంటి వ్యక్తులు కావచ్చు, కొంతమందిని ఏ రకంగా ప్రజలు కొట్టారు అన్నది కూడా పూర్తిగా తెలుసు. ఎందుకంటే మనం భారతదేశంలో బతుకుతున్నాం, బ్యాంకాక్ లో బతకట్లేదు, ఎక్కడ వేరే దేశాల్లోని విచ్చలవిడితనంగా ఉండేటువంటి సొసైటీలో మనం బతకట్లేదు. అంటే ఒక భవిష్యత్తు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే వీళ్ళు బాత్రూమ్ లో చేయాల్సినటువంటి పనులు పబ్లిక్ లో వచ్చి బజార్ లో చేస్తూ ఉంటే చీకొడతారు ప్రజలను. వాళ్ళు ఎవరన్నా చీకొడతారు. ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను. అంటే ఇది వరకు జరిగినాయి అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అంటే ఒకప్పుడు తెర మీద సినిమా వేసేవారు సార్, వెళ్తే అక్కడ వెళ్ళి చూసేవాళ్ళు పెద్దల సమక్షం, లేకపోతే ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూపించేవాళ్ళు. ఎవరన్నా చూడుకొని చిన్న చిన్న అసభ్యకరమైన సన్నివేశాలు వస్తే కింద బఠానీలలో పేలాలో పడేసి ఏరుకోమనేవారు మా చిన్నతనంలో. తర్వాత ఒక ఎంటైర్ ఊరంతా కలిపి ఒక చోట కూర్చొని సండే సినిమా వస్తే చూసేవాళ్ళు. మేము 90s కిడ్స్ కాబట్టి మాకు తెలుసు. అక్కడ కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం సండే. అంటే ఊరంతా వీధంతా కూర్చొని అక్కడ సినిమాలు చూసేటువంటి పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్లో అందరూ కూర్చొని టీవీ హాల్లో చూసేటువంటి పరిస్థితి. అప్పుడు కూడా కొన్ని చూడకూడని ఇబ్బందికరమైనటువంటి సినిమా సన్నివేశాలు వచ్చినప్పుడు